డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం ఫ్యూయల్ కంబషన్ ఫ్లేమ్లో ఇంట్రడక్షన్ పార్ట్ని నేర్చుకుందాం. ఈ టేబుల్ను ఒకసారి పరిశీలించండి పిల్లలు. We use different kinds of fuels for various purposes. ఇంధనాలు వాటి ప్రయోజనం ఆధారంగా మనం రకరకాల ఇంధనాలను వాడుతాము. అవి గృహ అవసరాల కోసం వాడే ఇంధనాలు, పారిశ్రామిక అవసరాల కోసం వాడే ఇంధనాలు, వాహనాలు నడపడం కోసం వాడే ఇంధనాలు. ఇంధనాలు 3 రకాలు. అవి 1 సాలిడ్ ఫ్యూయల్స్ ఘన ఇంధనాలు, 2 లిక్విడ్ ఫ్యూయల్స్ ద్రవ ఇంధనాలు, 3 గ్యాసెస్ ఫ్యూయల్స్ వాయు ఇంధనాలు. కర్ర, బొగ్గు, నేల బొగ్గు, పిడకలు మొదలైన ఘన ఇంధనాలకు ఉదాహరణలు. కిరోసిన్, డీజిల్, పెట్రోల్, ఇంధనపు నూనె, బయోడీజిల్ మొదలైనవి ద్రవ ఇంధనాలకు ఉదాహరణలు. గ్యాసెస్ ఫ్యూయల్స్ వాయు ఇంధనాలు. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ద్రవీకృత పెట్రోలియం వాయువు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సంపీడిత సహజ వాయువు మొదలైనవి. పూర్వకాలంలో వంట కోసం గృహాల్లో కలప, బొగ్గు, ఆవు పిడకలు మొదలైన ఘన ఇంధనాలను ఉపయోగించేవారు. కిరోసిన్ వంటి ద్రవ ఇంధనాలను కూడా ఉపయోగించేవారు. ప్రస్తుతం వంట కోసం ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా బయోగ్యాస్, సిఎన్జి వంటి వాయు ఇంధనాలను కూడా ఉపయోగిస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం నేల బొగ్గు, బొగ్గు వంటి ఘన ఇంధనాలను, పెట్రోలియం, డీజిల్, ఇంధనపు నూనె వంటి ద్రవ ఇంధనాలను, సహజ వాయువు, ఎల్పిజి, సిఎన్జి వంటి వాయు ఇంధనాలను ఉపయోగిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్, బయోడీజిల్ వంటి ద్రవ ఇంధనాలను, సిఎన్జి, ఎల్పిజి వంటి వాయు ఇంధనాలను ఉపయోగిస్తున్నారు. వాట్ డు యూ అబ్జర్వ్ వెన్ యూ బర్నింగ్ కోల్ అండ్ క్యాండిల్? నేల బొగ్గును మండించేటప్పుడు అసంపూర్ణ దహనం జరుగుతుంది. కొవ్వొత్తును మండించేటప్పుడు సంపూర్ణ దహనం జరుగుతుంది. నేల బొగ్గును మండించేటప్పుడు జ్వాల ఏర్పడదు. కొవ్వొత్తును మండించేటప్పుడు కనిపించే జ్వాల ఏర్పడుతుంది. నేల బొగ్గును మండించేటప్పుడు అసంపూర్ణ దహనం జరగడం వలన కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నీటి ఆవిరి మరియు ఇతర కాలుష్య కారకాలు ఏర్పడతాయి. కొవ్వొత్తును మండించేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి ఏర్పడతాయి. ఫ్యూయల్ ఇంధనం అంటే ఏమిటి? ఏ మెటీరియల్ విచ్ గివ్స్ ఎనర్జీ ఆన్ హీటింగ్ ఈజ్ కాల్డ్ ఫ్యూయల్. మండించేటప్పుడు శక్తినిచ్చే పదార్థాన్నే ఇంధనం అంటారు. కంబషన్ దహనం అంటే ఏమిటి? బర్నింగ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజింగ్ హీట్ అండ్ లైట్ ఈజ్ కాల్డ్ కంబషన్. పదార్థాన్ని ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ఉష్ణము, కాంతి వెలువరిచే చర్యను దహన చర్య అంటారు. కిలోరిఫిక్ వాల్యూ, కిలోరిఫిక్ విలువ. 1 కేజీ ఇంధనాన్ని సంపూర్ణంగా మండించినప్పుడు విడుదలయ్యే ఉష్ణశక్తిని కిలోరిఫిక్ విలువ అంటారు. దీనిని కిలోజౌల్ పర్ కేజీల్లో కొలుస్తారు. 8వ తరగతి విద్యార్థులకు కిలోరిఫిక్ విలువ పట్టిక ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కిలోరిఫిక్ వాల్యూ? కిలోరిఫిక్ విలువకు ప్రమాణాలు ఏమిటి? కిలోజౌల్ పర్ కేజీ. విచ్ ఫ్యూయల్ హ్యాజ్ హైయెస్ట్ కిలోరిఫిక్ వాల్యూ? ఏ ఇంధనానికి కిలోరిఫిక్ విలువ ఎక్కువ? హైడ్రోజన్. పట్టికలో దీని విలువ 150,000 కిలోజౌల్ పర్ కేజీగా చూపడం జరిగింది. ఎల్పిజి కిలోరిఫిక్ వాల్యూ ఎంత? 55,000 కిలోజౌల్ పర్ కేజీ. డీజిల్ కిలోరిఫిక్ వాల్యూ ఎంత? 45,000 కిలోజౌల్ పర్ కేజీ. కిలోరిఫిక్ విలువ అనగానేమి? 1 కేజీ ఇంధనం మండేటప్పుడు వెలువడే మొత్తం ఉష్ణశక్తిని కిలోరిఫిక్ విలువ అంటారు. విచ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ డొమెస్టిక్ ఫ్యూయల్? గృహాల్లో ఇంధనంగా దేన్ని వాడతారు? ఎల్పిజి. పట్టిక ప్రకారం ఆదర్శ ఇంధనం ఏది? హైడ్రోజన్. విచ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ ఇన్ రాకెట్స్? రాకెట్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? హైడ్రోజన్. విచ్ ఫ్యూయల్స్ కాజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్? పర్యావరణ కాలుష్యాన్ని కలుగజేసే ఇంధనాలు ఏవి? పిడకలను మండించేటప్పుడు తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి కాబట్టి వీటిని ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్గా పరిగణిస్తారు. వుడ్, కోల్, పెట్రోల్, కిరోసిన్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించేటప్పుడు
అవి గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి కాబట్టి అవి పర్యావరణ హితమైనవి కావు. పునరుత్పాదక ఇంధన వనరుకు ఉదాహరణ ఇవ్వండి. సౌరశక్తి. గృహాల్లో దీపాలకు ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? కిరోసిన్. సాధారణంగా రిమోట్ ఏరియాల్లో, విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కిరోసిన్ ఇంధనంగా ఉపయోగిస్తారు. కిణవ ప్రక్రియ వల్ల బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే ఇంధనం ఏది? కౌడంగ్, ఆవు పేడ. హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ బర్నింగ్ ఫ్యూయల్స్. ఇంధనాలను మండించడం వల్ల కలిగే హానికర ప్రభావాలు. ఇంధనాల సంగ్రహణ కోసం చెట్లను నరికివేయడం వలన డీఫారెస్టేషన్ జరుగుతుంది. శిలాజ ఇంధనాలను మండించడం వలన హరితగృహ వాయువైన కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలోకి వెలువడి భూతాపం పెరుగుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ భూతాపం వలన హిమానీ నదాలు కరిగిపోయి సముద్రంలో కలవడం వలన సముద్ర నీటి మట్టం పెరిగి సముద్ర లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు మునిగిపోయే ప్రమాదం ఉంది. శిలాజ ఇంధనాలను మండించడం వలన సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువులు విడుదలవుతాయి. ఈ వాయువులు ఆక్సీకరణం చెంది వాతావరణంలో ఉండే నీటి ఆవిరితో కలిసి వాటి సంబంధిత ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఈ ఆమ్లాలు వాతావరణంలో నీటి ఆవిరితో కలిసి ఆమ్ల వర్షాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ ఆమ్ల వర్షాలు తాజ్మహల్ వంటి చారిత్రక కట్టడాల అందాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ఆమ్ల వర్షాలు నదీ జలాలు మరియు భూమి యొక్క pH విలువలను మార్చి జీవులు మరియు జలజీవుల సంకట పరిస్థితికి కారణమవుతున్నాయి. శిలాజ ఇంధనాలను మండించేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి బాష్పశీల కార్బన్ సమ్మేళనాలను విడుదల చేయడం వలన అవి గాలిలో కలిసి గాలిని కాలుష్యం చేస్తున్నాయి. శిలాజ ఇంధనాలను మండించేటప్పుడు విడుదలయ్యే వాయువుల వలన ఆస్మా, బ్రోంకైటిస్ మరియు లంగ్ క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఎగ్జాస్టబుల్ లేదా నాన్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అంటే పునరుత్పాదనకు వీలు లేని ఇంధన వనరుల వలన శక్తి వనరుల కొరత ఏర్పడి ఇంధన వనరుల సంకట పరిస్థితి ఏర్పడుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఫ్యూయల్. ఉత్తమ ఇంధనం లేదా ఆదర్శ ఇంధనం యొక్క లక్షణాలు. సేఫ్టీ అండ్ స్టోరేజ్. ఇంధనం అనేది భద్రత మరియు నిల్వకు అనుకూలంగా ఉండాలి. ఎఫర్డబుల్ అంటే ఇంధనం తక్కువ ధరకే లభ్యం అవ్వాలి. అది పర్యావరణ హితంగా ఉండాలి. బర్న్ స్టడీలీ నెమ్మదిగా మండాలి మరియు గివ్స్ స్మోక్లెస్ ఫ్లేమ్ పొగలేని మంటనివ్వాలి. ప్రొడ్యూస్ నో యాస్ ఆన్ బర్నింగ్ మండించిన తర్వాత బూడిదని వదలకూడదు. ఎఫిషియన్సీ ఇంధనం మంచి దక్షతను కలిగి ఉండాలి. అంటే అది అధిక కిలోరిఫిక్ విలువను కలిగి అధిక ఉష్ణాన్ని విడుదల చేయాలి. కన్వీనియంట్ అంటే ఈజీ టు ఇగ్నైట్ మండించడానికి అనుకూలంగా ఉండాలి మరియు ఉపయోగించడానికి అనుకూలంగా ఉండాలి. రెన్యూవబుల్ అంటే ఇంధనం పునరుత్పత్తి చేయడానికి వీలుగా ఉండాలి. పోర్టబిలిటీ అంటే ఇంధనం ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి రవాణాకు అనుకూలంగా ఉండాలి.